ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము తెనాలి రామకృష్ణ స్టోరీలు చెప్పుకుంటున్నాం కదా, అందులో భాగంగా ఈరోజు ఒక స్టోరీ. అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇవాళ మొదలు పెడుతున్నాం. ఒకటి రెండు అంటే చిన్న గతంలో చిన్నవి చెప్పాం. చేసాము, అంటే మనం ఏమనుకున్నాం, ఇప్పటి నుంచి స్టార్ట్ సిరీస్ అనుకున్నాం. రైట్. సో తెనాలి రామకృష్ణ మనకి తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితుడు. అసలు ఆయన పేరు తెలియని వాళ్ళే సాధారణంగా కనపడరు, పిల్లలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెనాలి రామ అనే ఈ ఒక వెబ్ సిరీస్ కూడా, ఏమనాలి దాన్ని, మన కార్టూన్ సిరీస్ కూడా కనిపిస్తుంది. అయితే ఈ తెనాలి రామలింగడి కథలు మనం సినిమా చూడడం వల్ల ఈయన బాగా పెద్ద అయ్యాక ఆయన వికట కవి అయ్యాడని తెలుసుకుంటాం. అయితే మా చిన్నప్పుడు ఒక కథ ప్రచారంలో ఉండేది, చందమామలో కూడా వచ్చింది. తర్వాత ఈనాడు ఏదో అప్పుడు పేపర్ వచ్చేది, ఈనాడు పేపర్ అనుకుంటా, అవునో కాదో గుర్తులేదు, మా చిన్నప్పుడు వచ్చే పేపర్ 70s. ఆ పేపర్లో ఫస్ట్ పేజీ తొలగిస్తే పక్కన కుడి చేతి వైపు ఒక చిన్న బాక్స్ వేసి కథ వేసేవాళ్ళు. ఒక చిత్రమైన కథలు బాగుండేవి. నేను మీకు చెప్పిన అమ్మవారి ముక్కు మీద వేలు కథ కూడా అందులోది, ఆ పేపర్లోది. ఓకే. ఈ తెనాలి రామకృష్ణుడు కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జనరల్గా అందరికీ తెలిసినవే, కొన్ని ఏమైనా తెలియనివి చెప్పగలనేమో చూద్దాం. ఈ తెనాలి రామకృష్ణుడి సంగతి ఎట్లా చెప్తారంటే, తెనాలి రామలింగడు ఈ తెనాలి అనే గ్రామం, కృష్ణా తీరంలో తెనాలి అనే ఊరుంది, అవునండి, మనకు తెలిసిందే కదా, గుంటూరు దగ్గర. తెనాల్లో బోల్డ్ అని రకరకాల వస్తువులు, బంగారపు వస్తువులు చాలా బాగా చేస్తారు, ఫేమస్. ఈ పని మనకు తెలుసు. రోల్డ్ గోల్డ్ వస్తువులు కూడా బాగా దొరుకుతాయి అంటారు. సరే, రకరకాల వీటి వల్ల తెనాలి గ్రామం అనగానే ఒక ఆనందం. ఆనందం అదే, ఎవరికి వాళ్ళకి అదే ఉంటుందేమో కదా. మన వైపు ఊరు మన ఊరు అనుకుంటే ఒక సంతోషం, మన వైపే అనుకుంటే ఇంకో సంతోషం. సంతోషాల్లో ఇవి కూడా సొంతం అని అనుకుంటే మా బందరేలాగా బాగుంటుంది, మాది తెనాలి అనుకోవటం. అయితే ఈ తెనాలి ఊళ్ళో ఈయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు, తెనాలి రామకృష్ణ. అయితే రామకృష్ణుడు అతని పేరు, కొంచెం అల్లరి వాడట. ఇప్పుడు మనం హైపర్ యాక్టివ్ పిల్లల్ని చూస్తున్నాం కదా, అట్లాగే హైపర్ యాక్టివ్. ఎలాంటి హైపర్ యాక్టివ్ అంటే, ఎవరికైనా ఒక నిక్ నేమ్ పెట్టేవాట అతను చిన్నప్పుడు. ఎలాంటి వాళ్ళకైనా నిక్ నేమ్ పెట్టడానికి సిద్ధహస్తుడు ఈ రామకృష్ణ గారు. అప్పటికి పెద్ద వయసు కూడా లేదు, ఓ 14-15 ఏళ్ళ వాడు. అయితే అతని మొహం ఎప్పుడూ నవ్వుతూ ఉండేదట, యాక్టివ్గా ఉండటం. ఎవరు కనపడితే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడేసి చెణుకులు విసిరి నవ్వించేయటం, అట్లా సరదాగా అల్లరిగా ఉండేవాడు. అయితే ఒకసారట అతను ఒక చెరువు గట్టును తిరుగుతుంటే స్నేహితులతోటి బిళ్ళంగోడు ఆడుకుంటుంటే ఒక యోగి ఆ దారిలో నడిచొస్తున్నారు. బిళ్ళంగోడు ఆడేటప్పుడు చాలా ప్రమాదకరమైన బిళ్ళంగోటి ఆట. ఎవరికైనా తెలుసా? మాకు తెలుసు అని చెప్పాలి జనాలు. పొడుగడ ఇంత కర్ర ఉంటుంది, ఇంత కర్ర, కార్నర్ లో కొడతారు, చిన్న కర్రని చెక్కుతారు. పొసలు చెక్కి ఏం చేస్తామంటే నేలలో ఒక చిన్న గొయ్యి తవ్వి, చిన్నది అంటే ఇది గుర్తుంటుంది అనమాట, ఇలా పెడతారు. ఈ చెయ్యి ఈ కొలతలో ఉండాలన్నమాట ఆ గుంటకు అడ్డంగా ఈ కర్రని పెడతారు, చిన్న పొట్టి కర్రని. ఈ పొడుగాటి కర్ర ఉంది కదా, ఇంత ఉంటుంది, మూరెడు కర్ర. ఈ మూరెడు కర్రని పట్టుకోవటమును, దీని ఎడ్జ్ మీద కొడితే అది పైకి లేస్తుంది. ఆ లేచిన దాన్ని కర్రతో కొట్టాలన్నమాట పైకి. చాలా టాక్టిక్స్తో కూడుకున్న ఆట. మనకి ప్రమాదం ఎక్కడవుతుందంటే, ఈ కింద కొట్టినప్పుడు పైకి లేచిన కర్రని మనం కొడితే దాని మీద మనకి కంట్రోల్ ఉండదు, అది ఎక్కడికైనా వెళ్తుంది. చాలా మందికి ఈ ఊళ్ళల్లో కళ్ళ దగ్గర ఇక్కడ దెబ్బలు ఉంటాయి. ఈ గుంట మీద నుంచోవడం కోసం ఈ పుల్లకి ఏం చేశారు, 2 కొసలు కొద్దిగా నున్నగా చిక్కుతారు సన్నగా. ఆ పదునైన భాగం కనుక అంత పదునుగా ఉండదు, కానీ దూరం నుంచి విసురుగా తగిలినప్పుడు భలే ప్రమాదకరమైన దెబ్బ తగులుతుంది కదా, గట్టిగా తగులుతుంది. కర్ర ముక్కలు సాధారణంగా తుంగ కర్రలు ఉంటాయి కదా, వాటితో ఆడేవాళ్ళు. బెల్లంగోడు, అవును, గోటీ బిళ్ళ అంటారు, బెల్లంగోడు గోటీ బిళ్ళ కూడా అంటారు. అయితే ఈ బెల్లంగోడు ఆడుతున్నారు చెరువు గట్టు మీద. బెల్లంగోడు ఆడుతుంటే ఒక కుర్రాడు కొట్టేసరికల్లా ఆ దారిలో ఒక యోగి ఒక ఆయన నడిచేస్తుంటే ఈ తెనాలి రామలింగడు ఏం చేశాడంటే, ఆయన కనపడి తెలిసింది ఈ ఎగురుతున్న కర్ర పుల్ల ఆ వచ్చే మనిషికి తగిలే అవకాశం ఉందనుక, నేను తప్పుకో అని అరిచేసరికల్లా ఎవరి నుంచి ఎక్కడి నుంచి అన్నట్టు యోగి, అక్కడి నుంచే అని చెప్పాడు అనమాట సరదాకి. ఎవరి నుంచి ఎక్కడి నుంచి తప్పించుకోవాలి, ఎవరి నుంచి ఎక్కడి నుంచి అని ఆయన అడిగితే అక్కడి నుంచే అని చెప్పాడు. తప్పుకోమనేసరికల్లా ఈయన కొద్దిగా పక్కకి తప్పుకున్నాడు, బెల్లంగోడు పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికల్లా ఆయనకి ఎక్కడి నుంచి అనగానే నవ్వొచ్చిందనమాట. ఎంత బాగా మాట్లాడుతున్నావో నాయన, నీ పేరేమిటి అని అడిగితే ఇగో ఫలానా పేరు అని. ఇతను నవ్వుతూ, ఇది హాస్యాస్పదంగా మాట్లాడతాడు కదా, ఏమంటే మొహం మీదకి కర్ర వస్తోంది, అది కనపడదు అనుకోండి, కానీ ఎవరైనా ఇంతమంది పిల్లలు ఆడుతున్నారు, బెల్లంగోడేమో తప్పుకోమంటున్నాడేమో అని మీకు అర్థం కావాలి కదండి, ఎవరి నుంచి ఎక్కడి నుంచి అంటారంటే, అది కాదు నాయన,
ఇక్కడి నుంచి తప్పించుకున్నా. నా మొహానికి దెబ్బ తగలాలని గనక రాసుంటే ఇక్కడి నుంచి తప్పించుకుంటే నేను గేదెకో అడ్డం వెళ్తా, అది పొడి చేస్తుంది. లేదా ఏ గోతులోనో పడతా, లేదా పట్టు తప్పి పక్కనున్న చెరులో పడచ్చు, కాలువలో పడచ్చు. దేని నుంచి తప్పించుకోగలను నేను? ఈ దెబ్బ నుంచి తప్పించుకున్నా. దెబ్బ పడాలని గనక నా ముఖాన రాసుంటే, అంటే మాస్టర్ ప్లాన్ గనక అదైతే దీని నుంచి తప్పించుకుంటే ఇంకోటి తగులుతుంది. అందుకన్నానంటే మీరు భలే మాట్లాడతారండి అన్నాడు. నువ్వు కూడా బాగా మాట్లాడుతున్నావు, ఏమిటి నీ పేరు కనుక్కున్నాడు. ఏమొచ్చు నీకేమైనా సంస్కృతం వచ్చా, తెలుగు వచ్చా అని కనుక్కొని, నీ ముఖంలో ఒక విశేషమైన ప్రజ్ఞ ఉందో, రా నాతోటి రా అని ఆయన తనతో పాటు తీసుకెళ్ళాడు. ఈ రామకృష్ణ ఏం చేశాడు, కుర్రాడు కదా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటి ఏదో అడిగాడు. మా ఇంటికి రండి, మా అమ్మ అన్నం పెడుతుంది మీకు అన్నాడు. సరే వాకిట్లోకి తీసుకెళ్ళి అరిటాకు కోసి ఆయనకి అన్నం పెట్టించాడు వాళ్ళ అమ్మతోటి. ఆయన అన్నం తిని ఏం చెప్పాడంటే, అయాచితంగా అన్నం పెట్టావు, నీకు ఒక సలహా, ఒక మాట చెప్తానని ఒక చిన్న దేవీ మంత్రాన్ని ఉపదేశించాడట. 1000 సార్లు దీన్ని జపించు. నువ్వు గనక జపిస్తివా నీకు దేవి ప్రత్యక్షమై నీకు కావాల్సింది ఇస్తుంది అన్నట్టు. అయితే వాళ్ళ అమ్మ అందట, మా వాడికి కుదురులేదు నాయన, మంత్రాలు జపాలు ఎక్కడ, ఆ సంధ్యావందనమే చచ్చి చెడి ఎలాగో చేస్తాడు, వాడికి కుదురులేదు అంటే, కుదురు రావడానికే కొన్ని జరుగుతాయి, దీంతో కుదురు వస్తుంది, లేదా వీడికి ఏం రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని చెప్పాడు. ఆ దేవి మంత్రం ఇచ్చాడు. ఇస్తే వీడికి రామకృష్ణకి దేవి మంత్రం ఇస్తే తనకు మేలు జరుగుతుందని కాదు, ఆ వచ్చిన దేవి ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నమాట, సరదా. అయితే ఏం చేశాడు, రోజు సంధ్యావందనంతో పాటు దేవి జపం చేసేవాడు. చేయగా 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 కొన్నాళ్ళకి ఈ దేవాలయంలో కూర్చుని ఒకరోజు పొద్దుటిపూట జపం చేసేసరికల్లా అమ్మవారు ప్రత్యక్షమైందట. 1000 తలలతోటి, అన్ని తలలే, పెద్ద శరీరం. అంటే ప్రత్యక్షం అంటే సశరీరంగా అయ్యి ఉండదు, ఆయన కనపడింది. 1000 తలలున్నాయి. తలలుండేసరికి పక్క 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 నవ్వాడు రామకృష్ణ. నవ్వేసరికల్లా ఆవిడకి అర్థం కాల, అమ్మవారి ప్రత్యక్షం అయితే దండం పెడతాడు ఎవడైనా, ఆనందంలో తబ్బింపుబైపోయి దుఃఖపరవశుడైపోతాడు, ఆనంద పరవశుడై దుఃఖానికి లోనవుతారు. వీడేమిటి నవ్వుతాడు, విరగబడి నవ్వేస్తున్నాడు, మూతికి చేయడం పెట్టుకుంటాడు, నవ్వాగదు, పొట్ట పట్టుకున్నాడు, కడుపులో నొప్పి పుట్టేస్తుంది నవ్వుకి. నవ్వితే అంత నవ్వడానికి ఏముందిరా, నువ్వు జపం చేసావు, నేను వచ్చాను, ఏదైనా అడుగు, నీ కోరిక తీరుస్తాను. నవ్వుతావు ఎందుకంటే, కాదండి అమ్మా నాకు చాలా ఒక గొప్ప ఊహ వచ్చింది, ఇప్పుడు మంచి ఊహ ఒకటి వచ్చింది, మిమ్మల్ని చూడంగానే నాకు ఒకటి తట్టింది, ఇప్పుడు చెబితే మీరేమనుకుంటారో అని ఆలోచిస్తున్నాను, ఆపుకోలేక నవ్వొచ్చింది అన్నాడు. చెప్పమంది ఆవిడ. చెప్పు, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పమనేసరికల్లా, అది కాదమ్మా, మాకు భగవంతుడు ఒక్క ముక్కు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, జలుబు చేసిందనుకో ముక్కు చీదుకోవడానికి ఈజీగా ఒక ముక్కు చీదుకోవచ్చు, 2వ చేత్తో తుడుచుకోవచ్చు. నీకు 1000 ముఖాలు ఉన్నాయి, చేతులేమో 2 ఉన్నాయి, కర్మగాలి నీకు కానీ జలుబు చేసిందనుకో, ఈ 1000 ముఖాలని 1000 ముక్కుల్ని నువ్వు ఎలా తుడుచుకుంటావు 2 చేతులతోటి అనేసరికి ఆవిడ కూడా నవ్వొచ్చింది, ఊహించిందనమాట ఆవిడ ఇప్పుడు ఏం జరుగుతుందని. బాగా నవ్వొచ్చి, ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన మంత్రం ఏమిటి, దాని బలం ఏమిటి, అది ఎంత బలంతో నువ్వు ఒక 10-11 రోజులు జపం చేస్తే ఇంత మూర్తిని నీ ముందు ప్రత్యక్షం చేసింది అనే బలమైన భావన లేదు నీకు, ఇంత హాస్యాస్పదంగా తీసేసావు, వికట కవి అవుతావురా నువ్వు, కవివి కాలేవు, వికట కవి అవుతావు, ప్రతి దాంట్లోనూ నీకు హాస్యమే పుడుతోంది, నన్ను చూసినా కూడా హాస్యమనే, యోగిని చూసి హాస్యం ఆడావు, నన్ను చూసి కూడా హాస్యమా, అమ్మని చూసి, ఎంత శక్తి, అంత పెద్ద శరీరం, అంత మనిషి, ఎంత ఉందో ఆవిడే, 1000 ముఖాలు ఉండాలంటే చిన్న బాడీ, మన శరీరాన్ని 1000 ముఖాలు తగిలిచ్చారు కదా, పెద్ద బ్రహ్మాండాకారం కనపడింది, దాన్ని చూసి కూడా నీకు నవ్వే వచ్చిందంటే నువ్వు వికట కవి అవుతావు, కానీ నువ్వు మామూలు వాడివి కాబట్టి ఇంకా నవ్వొచ్చింది. ఎంత మంచి పేరు ఇచ్చావు నాకు, ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా ఒకటే పేరు వస్తుంది అన్నాడు. వికట కవి రాసామనుకో, ముందు నుంచి వెనక నుంచి వికట కవే ఉంటుంది, తిరగేసి చూసినా మరగేసి చూసినా ఒకేలా ఉండే పేరుని భలే ఇచ్చావమ్మా, నాకెంత నవ్వు వస్తుందో నువ్వు అంత నవ్వు గొలిపే పేరు ఇచ్చావన్నాడు. దానికి కూడా నవ్వుతావురా నువ్వు అని ఆవిడ ఆశ్చర్యపోయింది. ఈ పేరుతోటే ప్రఖ్యాతుడు అవుదుగాని నువ్వు, అవును అని చెప్పి నాలిక చాపు, నోరు తెరిచి నాలిక చాపమందట, నాలిక మీద ఒక బీజాక్షరం రాసింది అని చెప్తారు. మామూలుగా దేవి బీజాక్షరాలు ఉంటాయి, ఒకే ఒక అక్షరం సరస్వతి బీజం ఈయనకి అనుగ్రహించింది అమ్మవారని చెప్తారు. ఒక్క బీజాక్షరాన్ని నాలుక మీద గంటంతో రాశారట. ఓకే, ఆ ఒక్క బీజాక్షరంతో
రామకృష్ణుడు ప్రఖ్యాతుడయ్యాడు వికట కవిగా. వికట కవి అంటే మామూలుగా మనకి నవ్వొచ్చే రకరకాల మాటలు, చెణుకులు, మాటల మాంత్రికత్వం ఒకటే కాదు. ఆయన రాసిన అత్యద్భుతమైన మహాకావ్యం ఏమనాలంటే ఒక పద్యకావ్యమే పాండురంగ మహత్యం. ఎంత పరమాద్భుతమైన పద్యాలంటే అందులో ఉన్నవి చెప్పుకుని తీరాలి. పాండురంగ మహత్యం పాఠం చెప్తామని ఎవరైనా దొరికితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వినడానికి రెడీ. నేను ఎంత బాగుంటుంది. నేను కూడా చిన్నప్పుడు మధ్యలో కొంత భాగాలు నిగమ శర్మ కథ అవన్నీ చదువుకున్నాం, కొన్ని చదివాం. అంటే మా డిగ్రీ క్లాసెస్లో కొన్ని సంవత్సరానికి ఒకటి చొప్పున ఏదో పెడతారు. ఓకే. నిగమ శర్మ ఉపాఖ్యానం ఒకటి ఉంటుంది, అది చదువుకున్నాను నేను. ఎంత బాగుంటాయో పద్యాలు. ఇది తెనాలి రామకృష్ణుడు సరదా సంగతులు తెలిసిన వాళ్ళు ఇంత కావ్యం ఆయన రాశాడంటే నమ్మలేనంత పరమాద్భుతంగా ఉంటుంది. మనకి అల్లసాని పెద్దనతో ఆయన విసిరిన చెణుకులు, తాతాచార్యుల వారితో ఆయన ఆడిన హేళనలు, కృష్ణదేవరాయల ఈ కాలంలో అంటే మన అష్టదిగ్గజాలతో పాటు ఉండి ప్రతిసారి రాయల్ని ఏదో ఒక సమస్య నుంచి, అంటే బయట నుంచి వచ్చిన కవుల సమస్యల నుంచి కాపాడిన సందర్భాలు అన్ని చోట్ల అదందాలకు ప్రతిభ, అతి పదునైన నాలుక, ఏ పక్కకైనా తిరిగి ఏదైనా మాట్లాడగలిగే ప్రతిభని బాగా చూసాం మనం. ఎన్నో కథలు ఉన్నాయి. కొన్ని అంటే మామూలు సరదాగా చెప్పుకునేందుకు కొన్ని ఉంటే, కవిత్వానికి గీటురాయిగా కనపడే పద్యాలు కొన్ని, అట్లా రకరకాల కథలు ఉన్నాయి. ఈ 1000 తలలు 1000 ముక్కులను ఎలా చీదుకుంటావో అని అమ్మవారిని అడిగిన కథ ప్రాముఖ్యంలో లేదు. జనాలందరికీ మేకను బలేశారన్న కథే బాగా తెలుస్తుంది. ఈ కథని చెప్పచ్చు పిల్లలకి. స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడి నుంచి ఈయన ఏం చేశాడంటే, ఇక్కడ ఈ తెనాలి గ్రామాన్ని వదిలిపెట్టాడు. ఇంకో కొంచెం ఫర్దర్గా చదువుకుని తర్వాత ఇతను విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాడు. విజయనగర సామ్రాజ్యంలో ఈ రాయల వారి కొలువులో అతనికి అతను కవిత్వం చెప్పగలిగే మంచి ధారణ, కవిత్వం చెప్పగలిగే శక్తితోటి ఈయనని అందులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అక్కడ ఆయన తాలూకు కవిత్వ శక్తి ఎట్లా పరిడి వెళ్ళింది అనేది రకరకాల కథలు. ఆయన కవిత్వం కంటే ఆయన అల్లరి చెణుకులే మనకి బాగా గుర్తుంటాయి. అవన్నీ కూడా తెలివిగల విషయాలే గానీ తెలివితేటలు, ఆటకాయితనం అని అనుకోవడానికి వీల్లేదు. అవును అవును, ఆటకాయితనం కాదు. ఎంత తెలివిగా అంటే అసలు ఏదైనా అనదలుచుకుంటే అనేయటమే. అవతల వాళ్ళు నొచ్చుకుంటారు, నొచ్చుకోరు, అవి ఏమి లేదు. కొంత హాస్యం పుట్టించే రకపు మాటల ధోరణి కూడా. ఒకసారి తాతాచార్యుల వారు కదా అలసాని పెద్దన ఉయ్యాలు ఊగుతున్నారు. ఉయ్యాలు ఊగుతుంటే ఆయన కాలుతో మామూలుగా ఉయ్యాలు ఊపుకోవడం ఎట్లా కుదురుతుంది మనకి, మన తూగుటు ఉయ్యాల మీద కూర్చున్నాం అనుకో, ఉయ్యాల బల్ల మీద కాలు కింద కానించి తాటిస్తే కొద్దిగా ఉయ్యాల కదులుతుంది కదా, అప్పుడు కాలు పైకెత్తుతాం, ముందుకు ఊగుతుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కాలుతో తాటిస్తే సరిపోతుంది. ఆయన చాలా ఏదో కవిత్వం ఆలోచించుకుంటూ ఊగుతున్నాడు. తాత ఊతునా అని అడిగాడు, అంటే ఊపనా అని అడిగాడు. ఆయన ఊయుమురా అన్నట్టు, అనగా తూ అని ఉమ్మేసేట. ఆయన నువ్వే కదా అన్నావు, ఆయన ఉప్పు అన్నది. ఆయన ఊతునా అని అడిగాడు, నేను ఊయనా అని అడిగినట్టే ఉంది. ఆయన ఊయుమురా అన్నాడు. ఇంత తెలివి అనమాట. ప్రతి మాటని తనకు అనుగుణంగా తిప్పుకోగలిగేంత సామర్థ్యం. ఈ కథ స్టార్ట్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి మీకు ఒక 5 కథలు లేదా 6 కథలు చెప్తాం. మనకి చిన్న చిన్న కథలు, బాగా ప్రచారంలో ఉన్న కథలు కాకుండా కొంచెం పాత కథలు, ఎక్కువ ప్రచారంలో లేనివి సెలెక్ట్ చేసుకుని చెప్పుకుందాం. ఈ స్టార్ట్ కథని చెప్పండి పిల్లలకి ఫస్ట్. రైట్. ముందు అసలు ఈయన గురించి, తెనాలి రామకృష్ణ గురించి. ఇప్పుడు ఈయన ఎట్లా వికట కవి అన్న పేరు ఎలా వచ్చింది? వాళ్ళ ఊరు అది కదా, కాబట్టి ఇంకా తెనాలి వచ్చేసి, అంటే ఆ ఊరు నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఊరి పేరు. మన చాలా ఇంటి పేర్లలో ఫలానా ఊరు వారు అవటం వల్లే ఆ పేర్లు ఉంటూ ఉంటాయి. అవునవును. అట్లా వచ్చిన గుర్తింపులో ఇది ఒకటి అనమాట. రైట్. ఓకే రమ్మ గారు, నెక్స్ట్ వీడియోస్ లో మనం స్టోరీస్ లోకి వెళ్దాం ఇంకా. ఓకే, నమస్తే. నమస్తే.